భాగస్వామ్యంతో ఫ్యూచర్ యూనివర్సిటీ అందిస్తున్న ఈ అద్భుత కోర్స్ కేవలం 180 మందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. గురు మారడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. అఫ్ కోర్స్ ద్వాదశ రాశుల్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అని. మంచి చెడు ఒక్కొక్క రాశికి ఏం జరగబోతుంది, ఎలాంటి చేంజెస్ రాబోతుంది, ఉంటే 1 year పాటు వారు ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఈ 1 year పుట్టే పిల్లలకి చాలా చాలా విద్యా బుద్ధులు అలాంటివన్నీ బాగుంటాయని వింటున్నాం. మరి వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి అన్ని తెలుసుకుందామండి ఒకసారి. మరి గురు మార్పు వల్ల కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందండి? ఇది చాలా ట్రిక్కీ అండి. చాలా రీసెర్చ్, చాలా అండర్స్టాండింగ్ కూడా చేసుకున్నాను నేను ఈ కర్కాటక రాశి గురించి. యూజువల్గా మనకి శాస్త్రాలు ఏం చెప్తారంటే అండి, గురువు జన్మ రాశిలో ఉంటే మంచిది కాదు అని చెప్తారు. ఇట్స్ రిటర్న్ అండి, ఇట్స్ వెరీ రిటర్న్. అయితే కొన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చారండి. అందులో ఏంటంటే గురువు వచ్చే స్థానంలో ఉన్నా, లేదంటే శుభగ్రహ దృష్టిలో ఉన్న ఆ యొక్క ఏమంటారు పెట్టే ప్రతికూల పరిస్థితులు పర్సెంటేజ్ తగ్గుతుంది అని చెప్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఏమైందంటే వీళ్ళకి గురువు వాళ్ళ కర్కాటక రాశి సొంత రాశిలో ఉచ్చ స్థానంలో ఉన్నారు. అంటే జన్మరాశిలోకి వస్తున్నారు. జన్మరాశి గురువు మంచిది కాదు, కానీ ఉచ్చ స్థానంలో ఉండటంతో వీళ్ళకి వచ్చే ప్రతికూల పరిస్థితులు అంత ఎక్కువగా ఉండవు, అంటే మోడరేట్ గా ఉంటాయని మీరు గమనించాలి. అయితే ఇన్ కేసు మనకు శాస్త్రాలు ఏం చెప్పారు, రియల్ లైఫ్లో ఏం జరుగుతుందని మనం ఒకసారి చూద్దామండి. ఫస్ట్ ఏమవుతుందంటే వీళ్ళకి మన శాస్త్రాలు ఏం చెప్పారంటే రాజకోప, ముందు శ్లోకం చెప్తారు. రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం బుద్ధి భ్రంశో భాగ్యహాని. ఓకే, తృతీయ స్థానకే జన్మస్థానకే భృగు అంటారు. జన్మస్థానంలో కనుక గురువు ఉంటే ఏమవుతుందంటే రాజకోప అంటే పై అఫీషియల్స్ నుంచి కోపం వస్తుంది, ఎక్కువగా ప్రెషర్ వస్తుంది, అనుకున్న డెడ్ లైన్స్ వీళ్ళు కమిట్మెంట్ టూ మచ్ ఇచ్చేస్తూ ఉంటారు బయట గురువు యొక్క ప్రభావంతో. కానీ రియల్ లైఫ్ లో వాళ్ళు డెలివరీ చేయలేరు. ఇదంతా రాజకోపం. నువ్వు ఎందుకు చెప్పావు కమిట్ అయ్యావు, కమిట్ అవ్వకుండా ఉండకూడదు కదా. ఈ టైపు కమిట్మెంట్ అన్కమిట్మెంట్ ఈ టైం ల్యాబ్స్ లో వీటితో విపరీతమైన ప్రెషర్ వచ్చేస్తుంది వాళ్ళకి. రెండోది యశోహాని. సో ఎప్పుడైతే కమిట్మెంట్లు ఫెయిల్ అయిపోయారో న్యాచురల్ గా అది మార్క్ పడిపోతూ ఉంటుంది కదండి, డిగ్రేడ్ అయిపోతుంది, బ్యాడ్ నేమ్ వస్తుంది. ఉద్యోగస్య విరోధకం, వాళ్ళు చేయాలనుకున్న పనిలో ఆటంకాలు వస్తూ ఉంటాయి. అందుకని చెప్పి చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే గురువు ఈ క్రియేట్స్ ఓవర్ అంబిషన్ అండి, చాలా ఓవర్ అంబిషన్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అందులోని ఉచ్చ స్థానంలో ఉండి కర్కాటక రాశికి జన్మరాశిలో ఉండటంతో వాళ్ళ మీద వాళ్ళకి టూ మచ్ ఏమంటారు నమ్మకం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, టూ మచ్ కాన్ఫిడెన్స్ కి వెళ్ళిపోతారు. ఓవర్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే జన్మరాశి నథింగ్ బట్ సెల్ఫ్, దేర్ ఓన్ సెల్ఫ్ ఇమేజ్. వాళ్ళని చాలా గ్రేట్ గా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అది మంచిది ఒక సెన్స్ లో, కానీ ఆ రియల్ టైంలో డెలివరీ చేయటది చాలా ఇంపార్టెంట్. దీంతో ఏమవుతుందంటే రియల్ టైంలో నేను చాలా మంది చూస్తా, గురుదశ వచ్చిన వాళ్ళని ఉన్న వాళ్ళకి చాలా ఓవర్ గా కమిట్ అవుతారు. కొంతకాలానికి వాళ్ళు రియలైజ్ అవుతారు, ఓ ఇది పని మనం చేయలేము అని. ఆ ఇచ్చిన కమిట్మెంట్ కి కాంపెన్సేట్ చేసుకుని ఓవర్ గా వర్క్ చేయడం చేస్తూ ఉంటారు. లేదా నెక్స్ట్ డే మళ్ళీ ప్లానింగ్ మార్చేస్తారు, అది ఎటు అవ్వట్లేదు, నెక్స్ట్ ప్లానింగ్ మారుస్తూ ఉంటారు. ఈ టైంలో వాళ్ళు 2 పనులు జరుగుతూ ఉంటుందండి. ఒకటి వీళ్ళకి ఓవర్ అంబిషన్స్తో ఉండటంతో కీపింగ్ ఆన్ ప్లాన్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. లేదా రెండో విషయం ఏంటంటే దే బికమ్ ఏ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అయ్యో మనం ఎంత కమిట్ అయ్యామే అవ్వటం లేదు, ఎంత కమిట్ అయ్యాము అవ్వటం లేదు అని చెప్పేసి. ఈ 2 సహజంగా గురువు సరిగా లేకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ అండి. ఓవర్గా కమిట్ అవుతారు, సరిగా చేయలేదు, ప్లాన్లు కీపింగ్ అని మారుస్తూ ఉంటారు, లేదా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ ఏంది చూడండి, రాజకోపం, ఆల్రెడీ బాస్ ఈజ్ యాంగ్రీ, ఉద్యోగంలో ఆటంకం వస్తుంది, బుద్ధి భ్రంశం, వాళ్ళే ప్లానింగ్లన్నీ మార్చేస్తూ ఉంటారు, బుద్ధి మైండ్ మారుతూ ఉంటుంది, భాగ్యహాని, అనుకున్న విధంగా టార్గెట్ డబ్బులు కానీ అది అంతా రాదు, ఆ ఉద్యోగంలో ఆటంకాలు న్యాచురల్గా ఉంటాయి వీళ్ళకి ఈ టైంలో. అందుకని చెప్పేసి వీళ్ళకి ఎంతైతే కమిట్మెంట్ అనుకుంటారు దాంట్లో 10% మాత్రం వీళ్ళకి పబ్లిక్గా కమిట్ అయ్యి ఓవర్గా డెలివరీ చేస్తే చాలా రిజల్ట్ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. దీనికి సమరీ చెప్పుకుంటే అపకీర్తి, ఉద్యోగంలో చిరాకులు, బుద్ధి భ్రంశం, సంపదలకు హాని కారణంగా ధన నష్టము, అవమానము, కంగారు, శత్రు వృద్ధి, చేసే పనుల ఆటంకాలని థియరిటికల్గా మనకి చెప్పేస్తారు. మనకి అయితే పాజిటివ్ సైడ్ ఏంటంటేనండి, తీర్థయాత్రలు చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది, పిల్లల విషయంలో చాలా బాగుంటుంది, పెళ్లి కాని వాళ్ళకైతే పెళ్లి అయ్యే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంటుందని చెప్తారు. మనకి దీనికి అసోసియేట్ గా ఒక పురాణాల స్టోరీ కూడా ఉందండి. మనకి రామాయణంలో రాముడు యాక్చువల్గా అడవులకు వెళ్ళిపోయిన టైంలో వాళ్ళకి జన్మరాశిలోని గురువు ఉన్నారని చెప్తారండి. అంటే రాముడు 12 సంవత్సరాలకి అడవులకు వెళ్ళిపోయారని మనం చెప్తూ ఉంటాం. అంటే కరెక్ట్గా ఆయన పుట్టిన టైం నుంచి మళ్ళా గురువు ఎక్కడికైతే వచ్చారో కరెక్ట్గా 12 yearsకి రాముడు
వనవాసానికి వెళ్ళిపోయారు అని చెప్తూ ఉంటారు. అయితే దాని యొక్క ఉద్దేశం ఏంటి? గుడ్, ఏదో ఒక టైంలో మంచి జరుగుతుంది, అది మంచిగా చెడని మనం చెప్పలేం. ఎవరు కోపం వచ్చింది? వాళ్ళ నాన్నగారు కోపం వచ్చేసింది. ఉద్యోగంలో ఆటంకాలు ఎవరు కలిగించారు? వాళ్ళ తల్లి గారు కదండి. ఇలా తల్లి ద్వారా ఆటంకాలు వచ్చినాయి, తద్వారా ఆయనకు కమిట్మెంట్ ఇవ్వడంతో ఈయన దశరథ మహారాజు కోపం వచ్చేసింది. టోటల్గా అవ్వాల్సిన పని కాకుండా ఇబ్బందులు పడిపోయేసి ఉద్యోగంలో ఆటంకం, మతి భ్రంశ, అక్కడి నుంచేసి సన్యాసం తీసేసుకొని అడవులకు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఇదంతా శ్రీరామచంద్రమూర్తికి ఆయన జన్మరాశిలో గురువు ఉన్నప్పుడు ఇలా జరిగింది అని చెప్పేసి మనకి పురాణాల్లో ఉందండి. సో ఆ స్టోరీని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు. ఇక్కడ కర్కాటక రాశి కొంత సమ్ ఎక్స్టెంట్ తీసుకోవచ్చు. అనుకున్న పదవి రాకుండా ఇబ్బందులు పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని మనం తీసుకోవచ్చు. తద్వారా వీళ్ళకి మెంటల్గా డిప్రెషన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సీరియస్గా చేద్దామన్న పనుల్లో ఆటంకాలు ఉంటాయని గమనించాలి. రైట్. మరి వీరికి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి? వీళ్ళు చాలా ఎక్కువగా రెమెడీస్ చేసుకోవాలండి. ఒకటి, గురువులకు సేవ కంపల్సరీ చేయాలి. రెండోది, భగవద్గీత లాంటి ఎక్కువగా చదువుతూ ఉండాలి. తర్వాత దత్త చరిత్ర అని ఒక ఉంటుందండి గురువుకి సంబంధించిన, గురు పూజ అని ఉంటుంది. గురు పూజ రెగ్యులర్గా చేసుకున్నా బాగుంటుంది. వీటితో పాటు మనం ఇందాక చెప్పుకునే విధంగా కొన్ని లాస్ట్లో కొన్ని పరిహారాలు చెప్పడం జరిగిందంటే అవన్నీ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. మెయిన్ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, చాలా సహనంగా పేషెన్స్గా ఉండటం, మెడిటేషన్ చేయటం చాలా చాలా ఉత్తమం. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.